అండి. ఈ మధ్య ఫుడ్ అడల్ట్రేషన్ గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకొని గత వారంలో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వారు మాతో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. రివ్యూ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం ఏంటంటే, మీరు ఖచ్చితంగా ప్రతి షాప్ని విజిట్ చేయండి, ప్రతి మిల్క్ ఎస్టాబ్లిష్మెంట్ని విజిట్ చేయండి. ఏవైనా అవకతవకలున్నా లేకపోతే ఆరోగ్యానికి చాలా డేంజర్గా ఉండే విషయాలు ఏమైనా మీరు గమనిస్తే దానికి తగ్గట్టు చట్ట ప్రకారం కేసులు పెట్టండి, నోటీసులు ఇష్యూ చేయండి అని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని గౌరవ ఆహార భద్రతా కమిషనర్ వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు దర్శి పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టంతో తింటున్న ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో మనకు డేంజర్ విషయాలు ఏంటంటే రెండు కనిపిస్తాయి సాధారణంగా. ఒకటి సింథటిక్ ఫుడ్ కలర్, ఆ గోబీ మంచూరియాలో రెడ్ కలర్ ఎక్కువ వేసేస్తున్నారు. కస్టమర్ని ఐ క్యాచీగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు, కస్టమర్స్ కూడా అవే డిమాండ్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ కస్టమర్కి తెలియని విషయం ఏంటంటే చాలామందికి కలర్ ఉంటేనే బాగుందేమో, కలర్ ఉంటేనే క్రిస్పీగా ఉంటుందేమో, టేస్టీగా ఉంటుందనే ఉద్దేశంతో అన్ఫార్చునేట్గా కస్టమరే ఆ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ విషయాలే అందరూ వ్యాపారస్తులు కూడా మనతో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి అందరూ ప్రజలకు ఆహార భద్రతా శాఖ తరఫున చెప్పేది ఏంటంటే, దయచేసి కలర్ ఉన్నవి మీరు డిమాండ్ చేయకండి. కలర్ ఉన్న బెల్లం అసలు అడగొద్దు, కలర్ ఉన్న గోబీ మంచూరియా అడగొద్దు, కలర్ ఉన్న కందిపప్పు అడగొద్దు. అసలు కలర్ ఉన్న వేటిని మీరు ఎంకరేజ్ చేయకండి, మీరు డిమాండ్ చేయకండి. ఇంకా మీరు కావాలంటే వ్యాపారస్తులు ఎవరైనా కలర్ ఉన్న మీకు ఇస్తుంటే మీరు గట్టిగా క్వశ్చన్ చేయండి. కలర్ ఉంటే మేము కంప్లైంట్ ఇస్తాము అని గట్టిగా క్వశ్చన్ చేయండి. మీ నుంచి మార్పు వస్తే ఆ మార్పు అనేది చాలా వేగవంతంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాము ఆన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని మేము విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడున్న సింథటిక్ ఫుడ్ కలర్ మరియు టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో అన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళతో ఒక ప్లెడ్జ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ ప్లెడ్జ్ చేశాక, ప్రమాణం చేశాక మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ విజిట్ చేసినప్పుడు ఇవే మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అయితే కనుక ఖచ్చితంగా FSSAI చట్టంలో ఎటువంటి సెక్షన్లు ఉన్నాయో వీళ్ళ మీద పొందుపరచడానికి ఆ సెక్షన్లు అన్నీ ఉపయోగించి కేసులను నమోదు చేయడం జరుగుతుంది. మళ్ళీ మేము అప్పుడు వచ్చాక మీరు ఫస్ట్ టైం వచ్చారు, మీరు మమ్మల్ని చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతున్నారు అని అనకండి. డిపార్ట్మెంట్కి చిన్న వ్యాపారస్తుడు పెద్ద వ్యాపారస్తుడు అని ఉండదు. మీకు కావాలంటే మీరు ఆఫీస్కి వచ్చి అడిగితే ఎవరెవరి మీద పెద్ద వ్యాపారస్తుల మీద కేసులు పెట్టామో కూడా మేము ఇస్తాం కూడా. దాని గురించి కూడా చిన్న వ్యాపారస్తుల దగ్గర విషం తింటే మనం బతుకుతామా? కాదు కదా. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కరెక్ట్గా చేసుకుంటే అందరం హ్యాపీగా ఉంటాము, మీరు బాగుంటారు, మేము బాగుంటాము. తద్వారా అనేది మనము పిల్లలకు కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందించగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. పదార్థాల వినియోగం చేయము. నేను టేస్టింగ్ సాల్ట్, కృత్రిమ రంగు అస్సలు వేయను. నేను శుభ్రత మరియు పరిశుభ్రత పాటిస్తూ అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తాను. మేము వ్యర్థాల నిర్వహణను చాలా చక్కగా నిర్వహిస్తాము. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయము. ఆరోగ్యం ఖచ్చితంగా పాటిస్తాము. ప్రజా ఆరోగ్యాన్ని ముఖ్యంగా భావించి నేను సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తాను. నేను ఆహార భద్రతను కాపాడటం నా చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా సమాజానికి నా నైతిక బాధ్యత అని అర్థం చేసుకున్నాను. ఓకేనా?